హలో వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్. ముందుగా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి క్వాలిఫై అయినటువంటి ప్రతి స్టూడెంట్కి కూడా విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. మీ యొక్క ఎఫర్ట్స్ ఏవైతే ప్రిలిమ్స్లో పెట్టారు అండ్ అదేవిధంగా ప్రభుత్వం పైన ప్రెజర్ తీసుకొచ్చి ఏపీపీఎస్సీ కమిషన్ పైన ప్రెజర్ తీసుకొచ్చి సమిష్టిగా పోరాటం చేయడం వల్లనే 1:100 అనేటువంటి తీసి మీ అందరికీ కూడా ఒక ఆపర్చునిటీ అయితే ఇచ్చారు. మరి అవకాశం అయితే వచ్చింది, దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. సో ఏకేఎస్ తరపు నుంచి నా సైడ్ నుంచి కూడా ఎంతవరకు మీకు ఎఫర్ట్స్ పెట్టాలో అన్నీ కూడా మీకు ఇవ్వాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అప్ టు డేట్, మీకు సంబంధించినటువంటి మెంటర్షిప్, ఏ సబ్జెక్ట్ ఎలా చదవాలి అవన్నీ కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. కానీ ఈ యొక్క వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మీ ఒక్కరిపైన మాత్రమే ఉంది. మొన్నటి వరకు 1:50 పేపర్ టఫ్ వచ్చిందని చెప్పేసి 1:100 తీయమన్నారు, ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చారు. మమ్మల్ని ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడి చదువుతున్నటువంటి మాకు ఇంత టఫ్గా పేపర్ ఇచ్చి, లేదంటే ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఇవ్వరు కాబట్టి ఒక అవకాశం కల్పించండి అని చెప్పినటువంటి వినతికి లేదా ఏదైతే మనం విజ్ఞప్తి చేశామో దానికి సంబంధించినటువంటి ప్రతిస్పందన ఏదైతే రెస్పాన్స్ వచ్చిందో 1:100 అనేది తీసింది. అంటే ఏపీపీఎస్సీ కమిషన్ అనేటువంటిది తన యొక్క డ్యూటీ తను చేసింది. నౌ మీ డ్యూటీ మీరు చేయాలి. ఇప్పుడు మీ డ్యూటీ ఏంటి? ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి మీరు చదవాల్సినటువంటి ప్రణాళిక ఏంటి, అసలు ఎగ్జామినేషన్ ఎలా ఉండబోతుంది, ఆఫ్లైన్లో ఉండబోతుందా, ఆన్లైన్లో ఉండబోతుందా, ఆఫ్లైన్లో ఉంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఆన్లైన్లో ఉంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఆఫ్లైన్ ఉన్నా ఆన్లైన్ ఉన్నా మీరు చదవాల్సినటువంటి సబ్జెక్టు, మీరు కవర్ చేయాల్సినటువంటి సిలబస్ ఏమీ మారదు. కాకపోతే నా అంచనా ప్రకారం దాదాపుగా 92,000 మంది ఈ యొక్క ఏపీపీఎస్సీ మెయిన్స్కి క్వాలిఫై అయ్యారు. కాబట్టి నా పర్సనల్ అంచనా ప్రకారం, మేబీ ఇది కరెక్ట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, ఖచ్చితంగా ఎగ్జామ్ అనేది ఆఫ్లైన్లో ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకు సార్ ఇలా చెప్పారు అంటే, ఆంధ్రప్రదేశ్లో 90,000 మందికి ఒకే రోజు ఈ యొక్క సిస్టమ్స్ ఏర్పాటు చేసి ఆన్లైన్లో ఎగ్జామ్ కండక్ట్ చేయడం అనేటువంటిది అంత సాధారణమైనటువంటి విషయం కాదు. ఇది చెప్పడానికి కూడా ఒక లాజిక్ ఉంది. మన ఆంధ్రప్రదేశ్లో రైల్వే ఎగ్జామ్స్ కానివ్వండి, ఎక్కువగా ఎస్ఎస్సి బ్యాంకింగ్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి. ఈ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ మీరు గమనిస్తే కొన్ని సెంటర్స్లో జరుగుతాయి అండ్ షిఫ్ట్ల ప్రకారం జరుగుతాయి. ఎందుకు షిఫ్ట్ల ప్రకారం జరుగుతున్నాయి? ఎక్కువ మంది అభ్యర్థులు ఉంటారు కాబట్టి అందరూ ఒకేసారి ఎగ్జామ్ రాయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిపోదు. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని 92,000 మంది పరీక్షలు అనేటువంటిది ఒకే రోజు ఒకే పూట లేదా 2 పూటల ఎగ్జామ్. అండ్ ఇంకొక డౌట్ కూడా ఉంది సార్, ఎగ్జామ్ అనేటువంటిది మెయిన్స్ ఎగ్జామ్ అనేది పేపర్ 1 ఒక రోజు, పేపర్ 2 మరొక రోజు ఉంటుందా? అలా ఉండదండి. పేపర్ 1 పేపర్ 2 రెండూ కలిపి ఒకే రోజు ఉంటాయి. మార్నింగ్ 2.5 hour ఎగ్జామ్, ఈవినింగ్ దట్ ఈస్ 2.5 hour ఎగ్జామ్ ఉంటుంది. అంటే ఒకే రోజు పేపర్ 1 పేపర్ 2 రెండూ కూడా ఒకే రోజు జరుగుతాయి. దీంట్లో ఎలాంటి సందేహం అనేది పెట్టుకోవద్దు. తర్వాత ఎగ్జామ్ డేట్ ఎప్పుడు, మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు అంటే ఎగ్జాక్ట్గా మనకి July 28th టైం ఇవ్వడం జరిగింది. సో July 28th. సో మీ యొక్క ప్రిపరేషన్ ఎప్పటి వరకు చేయాలి? July 26th వరకు మాత్రమే చేయాలి. July 27th రిలాక్స్, ఏం చదవద్దు. అలా రిలాక్స్గా ఉంటేనే మీ బ్రెయిన్ పైన ప్రెషర్ లేకుండా ప్రశాంతంగా ఎగ్జామ్ రాయగలుగుతారు. మళ్ళీ చెప్తున్నాను, గ్రూప్ 2 ప్రిలిమ్స్లో క్వాలిఫై అవ్వడానికి ఇంత పేపర్ టఫ్గా వచ్చినా సరే కొంతమందికి 40 పైన 50 పైన రావడానికి కారణం ఏంటి అంటే ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అండ్ కామన్ సెన్స్. ఆ 2.5 hour నువ్వు కష్టపడి ఎగ్జామ్ రాసావా, నువ్వు ఎంత కష్టపడి చదివావని పాయింట్ కాదు, ఆ 2.5 hour అనేది నీ బ్రెయిన్ వర్క్ చేసిందా, ఇది పాయింట్. సో ఇది మాత్రమే గుర్తుపెట్టుకోండి. అలా అని చెప్పేసి మిగతా చదువు అంతా చదవద్దని నా మీనింగ్ కాదు. బట్ నౌ యాజ్ ఆఫ్ టుడే గ్రూప్ 2 మెయిన్స్ తరహా పేపర్ ఎలా ఉంటుంది? పేపర్ 1 ఉంటుంది అండ్ పేపర్ 2 ఉంటుంది. సో మార్నింగ్ ఈవినింగ్ జరిపేటువంటి ఎగ్జామ్స్. ఇక్కడ పేపర్ 1లో పాలిటీ ప్లస్ ఏపీ హిస్టరీ ఉంది. పాలిటీ ప్లస్ ఏపీ హిస్టరీ అనేటువంటిది ఉంది. సో దీన్ని బట్టి మనకేమర్థం అవ్వాలి? పాలిటీ 75 మార్కులకి అండ్ హిస్టరీ 75 మార్కులకి. సో కొంతమంది పాలిటీని చాలా ఇష్టపడతారు, ఏపీ హిస్టరీని చాలా కష్టంగా ఫీల్ అవుతారు. ఏపీ హిస్టరీ చాలా ఈజీ, ఎందుకంటే దెర్ ఈస్ నో డైనమిక్స్, అంటే ఎట్టి కరెంట్ అఫైర్స్ మీరు చదవక్కర్లేదు. తర్వాత అతి కష్టంగా మనకు కనిపించేటువంటి పేపర్ 1 అయినప్పటికీ కూడా అసలు పేపర్ 2 ఎవరైతే మంచి స్కోర్ చేయగలుగుతారో, ఎవరికైతే 90+ పేపర్ 2లో వస్తాయి, 150కి 90+ వస్తాయో వాళ్ళకి గజిటెడ్ ర్యాంక్ ఖచ్చితంగా వస్తుంది.
సో గజిటెడ్ ర్యాంక్ రావాలంటే మీరు పేపర్ 1 కాదు పేపర్ 2ని బాగా ఫోకస్ చేయాలి. ఎందుకంటే పేపర్ 1 అందరూ చదివేస్తారు, ఉన్నది 2 సబ్జెక్ట్స్. సో పాలిటీ క్లియర్ సిలబస్ ఉంది, క్లియర్ బుక్స్ ఉన్నాయి. ఏపీ హిస్టరీ క్లియర్ సిలబస్ ఉంది, క్లియర్ బుక్స్ ఉన్నాయి. సో 2 బుక్స్ చదివితే 150 మార్కులకు ప్రిపేర్ అంతే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలుగు మీడియం చదువుకోవాలనుకుంటే తెలుగు మీడియంలో బుక్స్ ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలనుకుంటే ఎం లక్ష్మీకాంత్ సార్ బుక్ ఉంది, ఏపీ హిస్టరీ తెలుగులో మెటీరియల్ ఉంది, ఇంగ్లీష్లో కూడా మనకి మెటీరియల్స్ అనేటువంటి వచ్చాయి. సో దీన్ని బట్టి చూస్తే 150 మార్క్స్ కంటే పేపర్ 1లో మీరు తెచ్చుకోవాల్సినటువంటి మార్కులు ఎక్కువగా రావడానికి అందరికీ సాధ్యమవుతుంది. ఎవ్రీ ఆస్పిరెంట్ క్యాన్ రీడ్ పాలిటీ, క్యాన్ అండర్స్టాండ్. ఏపీ హిస్టరీ కూడా ఈజీగా అర్థమైపోతుంది, దానిలో మనం ఎక్కువగా చర్చించుకోవడానికి ఏమీ లేదు. కానీ కాన్సెప్ట్స్ అన్నీ కూడా సైన్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్. ఎకానమీ సైన్స్ రిలేటెడ్ సబ్జెక్ట్, కాన్సెప్ట్ అర్థం అవ్వకపోతే మీకు ఏం చేయడానికి రాదు. ఇక్కడ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ ప్లస్ ఏపీ ఎకానమీ 2 సబ్జెక్ట్స్ కదా, ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీ. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇండియన్ ఎకానమీ మీకు రాకపోతే ఏపీ ఎకానమీ అర్థం కాదు. సో ఫోకస్ మోర్ ఆన్ ఇండియన్ ఎకానమీ. ఇండియన్ ఎకానమీ పైన బాగా ఫోకస్ చేయాలి. ఇండియన్ ఎకానమీ కాన్సెప్ట్స్ అర్థమైతేనే ఏపీ ఎకానమీ మీకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఏపీ ఎకానమీ కూడా, అండ్ ఈవెన్ ఈరోజు సెషన్లో ఓవరాల్గా స్ట్రాటజీ ఇస్తున్నాను. అండ్ ఒక్కొక్క సబ్జెక్ట్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలో కూడా తర్వాత రోజుల్లో మనం డిస్కస్ చేసుకుందాం. నౌ సో మెయిన్స్ స్ట్రాటజీ అనేది మీరు గమనిస్తే ఎకానమీ సబ్జెక్ట్కి 75 మార్కులకి ఇచ్చారు. ఈ 75 మార్కుల్లో ఎక్కువ వెయిటేజ్, నా అంచనా ప్రకారం 60 మార్కుల వెయిటేజ్ ఇండియన్ ఎకానమీకే ఉండబోతుంది. ఏపీ ఎకానమీకి వీలైతే ఒక 15 నుంచి 20 మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అంతే. సగం సగం ఏమీ ఇవ్వరు, మళ్ళీ చెప్తున్నాను, హాఫ్ ఆఫ్ ఏమీ ఇవ్వరు. ఎందుకంటే మీకు ముందు ఇండియన్ ఎకానమీ కాన్సెప్ట్ అర్థమైపోతే ఏపీ ఎకానమీ దానికి ప్యారల్గానే ఉంటుంది. నౌ ద రియల్ స్టోరీ స్టార్ట్స్ విత్ సైన్స్ అండ్ టెక్నాలజీ యూనిట్ 1 అండ్ యూనిట్ 2. ఎన్విరాన్మెంట్ అనేటువంటిది మనకి పేపర్ 2 పార్ట్ బిలో 3, 4 అండ్ 5 యూనిట్స్. సో ఎవరైతే సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ని బాగా అర్థం చేసుకొని ఇక్కడ కాన్సెప్టు తెలియాలి ప్లస్ కరెంట్ అఫైర్స్ తెలియాలి. ఇక్కడ కూడా ఎకానమీలో కాన్సెప్టు తెలియాలి ప్లస్ కరెంట్ అఫైర్స్ తెలియాలి. కాన్సెప్ట్ ఒక్కటే తెలిస్తే సరిపోతుంది. కరెంట్ అఫైర్స్తో పని లేనటువంటి ఏకైక సబ్జెక్ట్ ఏది అంటే ఏపీ హిస్టరీ. నౌ జూలై 28న ఎగ్జామ్ కాబట్టి ఎన్ని రోజుల సమయం ఉంది? దాదాపుగా 108 రోజుల సమయం ఉంది. 108 రోజులు. ఈ 108 రోజులు ఎట్లా చదవాలి?